మానవతరాయ్ గారు మీరే చెప్పాలి. ముఖ్యంగా ఈ జనరల్ ఎలక్షన్ చూసినప్పుడు పల్లెల్లో మీకు మంచి ఆదరణ ఉంది, అధికారంలోకి రావడానికి డెఫినెట్గా జిల్లాలే పెద్దపీట వేశాయని చెప్పొచ్చు. ఇక్కడ సిటీకి వచ్చిన చూస్తే అటు బీఆర్ఎస్కి ఆదరణ ఉంది, ఈవెన్ బీజేపీ కూడా బాగానే పర్ఫామ్ చేసింది. సో ఈ లెక్కలో చూస్తే ఇక్కడ 90% స్థానాలు మేము గెలుచుకుంటామన్నటువంటి ధీమా ఎక్కడిది? అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తారనా, లేదంటే మీ కాన్ఫిడెన్స్ ఏంటి? ఇప్పుడు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం అని పంచాయతీల్లో ప్రజలు దీవించారు, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో దీవించారు, అదేవిధంగా జూబ్లీహిల్స్లో దీవించారు. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట? మా సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాయి. ఏమన్నారు రెఫరెండం? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏమన్నారు? రెఫరెండం అంటే ప్రజాభిప్రాయం అన్నారు. ఏమైంది మరి? తుస్సుమన్నారు. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఎచ్చులు ఎక్కువైపోయి కార్పొరేట్ బాంబింగ్ అన్నారు. ఏమైంది కార్పొరేట్ బాంబింగ్? వాళ్ళ బాంబు వాళ్ళ ఇంటి మీదే పడింది. దెబ్బకు తుస్సుమన్నారు బీజేపీ వాళ్ళు. కేంద్ర మంత్రులు 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి కూడా కనీసం ఈ తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా ఇవ్వనోళ్లకు ఓట్లేస్తారండి? ఏమి ఇచ్చారని చెప్పారు? గత బడ్జెట్లో గుండుసున్నా, ఈ బడ్జెట్లో గుండుసున్నా. ఏది మూసి ప్రక్షాళనకు నిధులు ఏదైనా కేటాయించారా? ఏమైనా మాట మాట్లాడారా కేటాయిస్తామని? లేకుంటే మెట్రో డిపిఆర్ పంపించడం, మెట్రో విస్తరణకు మరి 20,000 కోట్లు అవసరమైతే తెలంగాణకి ఏమైనా ఇచ్చారా? ఆంధ్ర అంటే ఇది వికసిత భారత్ కాదు, వివక్ష భారత్. ఆత్మనిర్భర భారత్ కాదు, ఆత్మ దుర్భర భారత్. అంటే వివక్షపూరితంగా వాళ్ళ పాలిత ప్రాంతాలు, భాగస్వామ్య పక్షాలకు నిధులు వరద పారిస్తారు. ఇలాంటి వీళ్ళు ఇక్కడ కనీసం భవిష్యత్తులో అధికారంలో రావాలని కూడా ఆలోచన లేదు, అందుకోసమే నిధులు ఇవ్వట్లేదు. గిరిజన యూనివర్సిటీకి ఏమి ఇచ్చారండి? ఎందుకు వేస్తారు ఓట్లు వీళ్ళకి? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఎందుకు దాని గురించి ఆలోచన చేయట్లేదు? అంటే తెలంగాణ వద్దా మీకు? అంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి 3,000 కోట్లు ఇస్తారు, పోలవరానికి 5,000 కోట్లు ఇస్తారు, పాలమూరు రంగారెడ్డి కనీసం ప్రస్తావన తీసుకొచ్చిర్రా? ఎందుకని? అందుకే కదా వాళ్ళు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వీళ్ళు ఏమి ఇవ్వట్లేదు, వీళ్ళ వల్ల ఏం కాదు అని చెప్పి, వీళ్ళకి చేత కాదు అని చెప్పేసి ప్రజలు 25,000 ఓట్లను 13,000కు తగ్గించారు. ఇంతకన్నా దిగజారిపోయారు. వాళ్ళు ఎట్లా గెలుస్తారు మున్సిపాలిటీలు చెప్పండి? వాళ్ళ తాకత్ ఏంది అసలు బీజేపీ వాళ్ళది? ఇక బీఆర్ఎస్ వాళ్ళు అంతర్గత కుమ్ములాట్లు, వాళ్ళు దన్నుకుంటున్నారు. కవిత గారు వాళ్ళ అవినీతి గుట్టంతా చదువుతున్నారు. ఒక పక్క గుంట నక్కలని చెప్పి, దెయ్యాలని చెప్పేసి, రకరకాల ఏం జరుగుతుందని చెప్పేసి, టెలిఫోన్ ట్యాపింగ్, నా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్తే ప్రజలందరూ కూడా నవ్వుతున్నారు. ఇంకా ఆ పార్టీ ప్రజల్లో ఏడుందండి నా విశ్వాసం? ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎట్లా ఓట్లు పడతాయండి? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది. ఇలా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో సామాన్యులు కూడా అదే అన్నం తినుకుంటూ ముద్దకు రేవంత్ రెడ్డి దేవుడని తలుచుకుంటున్నారు. 3,10,00,000 రేషన్ కార్డులు ద్వారా సన్నబియ్యం పంపిణీ అవుతుంది. ఏం వాళ్ళు చేయలేదే బీఆర్ఎస్ వాళ్ళు చేయని పనులు మేము చేస్తున్నాం. డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అన్నారు, 2,97,000 కడతా అని చెప్పేసి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయలేకపోయారు, లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. ఇవాళ 3.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశాలు అయినాయి, 5 లక్షల మంజూరు చేసినాం, ఇంకా 1,00,000-1,50,000 మా నిర్మాణ దశలో ఉన్నాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టి పేదవాడికి గూడు కళ నెరవేర్చబోతున్నాం. సన్నబియ్యం రూపంలో కూడు పెడుతున్నాం. వాళ్ళకి ఎందుకు వేస్తారండి? మళ్ళీ మీ టైంలో చెప్తారు. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద ఇలా 50 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. వాళ్ళంతా ఎవరికి వేస్తారండి ఓట్లు? కాంగ్రెస్ తప్ప వేరే వాడికి వేస్తారా? 45 లక్షల మందికి 500 రూపాయలు సబ్సిడీ సిలిండర్ ఇస్తాం. కేంద్రం ఏమి ఇచ్చిందండి? డబుల్ బెడ్రూమ్లో ఇలా మన మన ఇందిరమ్మ డబ్బులు ఇచ్చిందా? మన పోలీసం రేషన్ బియ్యానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదండి వాళ్ళు. అంటే ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇండ్లు కట్టడం కావచ్చు, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి గృహాల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రూపాయలు ఇంతవరకు రాలేదా? 1 రూపాయి. గ్రామ పంచాయతీలు ఎలక్షన్ అయిపోయి 2,500 కోట్లు పిఎం ఆవాస్ కింద, అంటే పల్లెల్లో అయితే ఈ లెక్క, పట్టణాల్లో అయితే 2.4 1.8 అనుకుంటా. ఎక్కడ రేషన్ దాంట్లో కానివ్వండి, ఇందిరమ్మ ఇళ్లలో కానివ్వండి, నయా పైసా ఇవ్వకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మన బడ్జెట్లో, రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్లోనే ఇల్లు కడుతుంది. మనం ఏమంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు? ఏం కేటాయించిందా? 17,777 కోట్లు 25-26 బడ్జెట్లో మున్సిపాలిటీల అభివృద్ధి కేటాయించడం. అది గుర్తుపెట్టుకోండి, విస్మరించకండి, మర్చిపోకండి. ఏ కేంద్రం 1 రూపాయి ఇవ్వకపోయినా ఈ మున్సిపాలిటీలో ఏ విధంగా పనులు కొనసాగుతున్నాయి ఒకసారి ఆలోచన చేశారా? అంటే విమర్శించాలి కాబట్టి ఇట్నే విమర్శించారు జూబ్లీహిల్స్, బంజారా హిల్స్లో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా రైతా అంటే మున్సిపాలిటీలో కూడా రైతులు గ్రామాల్లో మున్సిపాలిటీలో వండుకుంటూ గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా అన్నదాతలకు కూడా 1,06,000 కోట్ల రూపాయలు
మొత్తం కూడా ఖర్చు పెట్టింది 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం. ఎక్కడా కూడా వెనక తగ్గట్లేదు సంక్షేమానికి. వడ్ల కొనుగోలు కానీ ఏదైనా సరే మహిళలు ఉచిత ఇవాళ దాదాపు మహిళలు 8 కోట్ల మంది పైగా ప్రజలు మహిళలు ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. ఆ మహిళల ఉండదా రేవంత్ రెడ్డి రుణం తీర్చుకోవాలని? పంచాయతీల్లో తీర్చుకున్నారు, రేపు మున్సిపాలిటీలో తీర్చుకుంటారు, కార్పొరేషన్లో ఓకే దిలీప్ తీర్చుకుంటారు.